హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనం ప్రాపర్టీ లా కేస్ లా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మీ అందరికీ తెలుసు కేస్ లా అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో లెట్స్ గో. సో మన క్వశ్చన్ వచ్చేసి ఏ ఇస్ a person transfers property to B interest for C and directs B to give possession of the property to C when he attains the age of 25 years. What interest does C take and when? సో మన సింపుల్ గా చెప్పాలంటే ఏ అనే పర్సన్ బి అనే ట్రస్ట్ క్రియేట్ చేసి బి ఈజ్ ద ట్రస్ట్ హియర్ అండ్ ఫర్ సి. యాక్చువల్ గా ఇతను ఏ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడానికి సికి ఒక కండిషన్ అనేది ఇచ్చారు. వెన్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 25 years. సో సి 25 years వచ్చినప్పుడు మాత్రమే ఈ విల్ బి ఏబుల్ టు పొసెస్ ద ట్రాన్స్ఫర్ పొజిషన్. అంటే యాక్చువల్ పొజిషన్ జరుగుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా జరుగుతుంది. Now, the question ఏంటంటే what interest does she take and when? So we have two types of interests: vested interest, contingent interest. So we'll talk about that. So this is actual case law question. Let's see. నేను నా ముందు వీడియోలో చెప్పినట్టు ఫర్ ఎవ్రీ కేస్ లా we need to concentrate on these factors modules: introduction, facts, issues, relevant case laws or relevant laws, application, arguments, and conclusion. సో ఇవి ఫాలో అయితే, ఈ సైడ్ హెడ్డింగ్స్ ఫాలో అయితే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా రాయాలంటే క్వశ్చన్ ని త్వరగా చదవాలి. ఫ్రమ్ ద క్వశ్చన్ వీ నీడ్ టు ఫైండ్ దిస్, వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో యా, ఆఫ్ కోర్స్ వీఆర్ డీలింగ్ విత్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ లాస్. సో ద క్వశ్చన్ రివాల్వ్స్ అరౌండ్ Transfer of Property Act 1882 and Indian Trust Act 1882. And the question is uh, a transfer of property to a trustee with a specific instruction. Instruction ఏంటి? Once C attains an age of 25 years. That's an instruction. So beneficiary ఎవరు? C. Settler ఎవరు? A. Trustee B. So introduction ఇలా రాస్తాం. Next, facts. From introduction or from the question, we need to extract the facts. So ఇక్కడ చూడండి, A, the settler, facts రాస్తున్నాం. ఇది A, the settler transfers property to B and the trustee. B is the trustee here with the instruction that B holds the property in first. So the directive is that, and the directive అంటే ఒక rule, we can think it's a rule. B should give possession of the property to C. అంటే B, C కి ప్రాపర్టీ ఇవ్వాలి, పొజిషన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? When C attains the age of 25 years. That means it's a condition. So now facts తర్వాత issues. సో ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి? ఫస్ట్ ఇష్యూ, వాట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వెస్టెడ్ ఇంట్రెస్ట్, కంటింజెంట్ ఇంట్రెస్ట్. సో అది మనం విల్ డిస్కస్ దట్. అండ్ ద సెకండ్ క్వశ్చన్, వెన్ డస్, ఎప్పుడు సికి ప్రాపర్టీ, ఎప్పుడు సి విల్ బికమ్ ప్రాపర్టీ పొసెసర్. థర్డ్, ప్రొవిజన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది చూద్దాం. ఇవన్నీ ఇష్యూస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇష్యూస్ అన్ని నేను క్వశ్చన్ మార్క్స్ తో మార్క్ చేశాను. 1, 2, 3 క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్, రిలవెంట్ లాస్. సో ఆబ్వియస్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, సెక్షన్ 6 అండ్ సెక్షన్ 9. సెక్షన్ 6 ఏం చెప్తుంది? వాట్ మే బి ట్రాన్స్ఫర్డ్ and what are the conditions under which interest can be transferred. Section 19, vested interest ante enti, contingent interest ante enti, differences. So TPA, Transfer of Property Act 1882, talks about these things, Section 6 and Section 19. And secondly, Indian Trust Act 1882. Asal trust ante enti, Section 3 defines a trust and the roles of the trust and roles of the beneficiary, responsibilities of the trustee.
and responsibilities of the beneficiaries. And 56, section 56 relates to duties of a trust. And easement act కూడా ఉంటుంది. While it is not directly applicable, అది డైరెక్ట్ గా అప్లికబుల్ అవుతుంది. బట్ ఇట్ ప్రొవైడ్స్ కంటెక్స్ట్ ఫర్ ప్రాపర్టీ రైట్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి అన్నది ఈజ్మెంట్స్ యాక్ట్ లో మనకు తెలుసుకోవచ్చు. లెట్స్ ట్రై టు అప్లై దిస్. సో రిలవెంట్ లాస్ ఉన్నాయి మన దగ్గర, అప్లికేషన్ ట్రై చేద్దాం. ఇన్ దిస్ కేస్ సీస్ ఇంట్రెస్ట్ ఇస్ కంటింజెంట్. కంటింజెంట్ అంటే, సో ఇది స్టేట్మెంట్ చెప్పే ముందు I'll give you what is, I'll tell you what is vested interest and what is contingent interest. I'll give you an example. ఒక ఫాదర్ ఉన్నారు. ఫాదర్ తన ప్రాపర్టీని తనకి కానీ డాటర్ కి కానీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నారు. హీ కెన్ డూ దట్. ఒక టెస్టిమెంట్, ఒక విల్ రాసుకుంటారు. విల్ రాసుకుంటే అది జరుగుతుంది, లేదా గిఫ్ట్ డీడ్ అది అయిపోతుంది. సో ఇప్పుడు ఫాదర్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఓకే, ఈ సన్ కి లేదా డాటర్ కి ఆ ప్రాపర్టీ మీద వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అది గ్యారంటీ అన్నమాట. సో వెస్టెడ్ మీన్స్ గ్యారంటీ. సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అది గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ కంటింజెంట్ ఇంట్రెస్ట్ అంటే గ్యారంటీ లేదు, ఒక కండిషన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫాదర్ సన్ కో డాటర్ కో ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు విత్ వన్ కండిషన్. కండిషన్ ఏంటంటే ఆ సన్ డాటర్ ఎంబీబీఎస్ చదివి ఉండాలి. అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే దే విల్ గెట్ దిస్ ఎంటైర్ పొజిషన్ అన్నమాట. అలాంటప్పుడు ఇది ఒక కండిషన్. ఎంబీబీఎస్ కంప్లీషన్ అనేది ఒక కండిషన్ కాబట్టి అది కంటింజెన్సీ. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అప్లై చేస్తే, సి ఇంట్రెస్ట్ ఈస్ కంటింజెంట్ బికాస్ వన్స్ హీ రీచెస్ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 25, దెన్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్ విల్ హ్యాపెన్. అంటే 25 సంవత్సరాలు, 25 ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పటి వరకు బి ప్రాపర్టీ ఈజ్ హెల్డ్. సో ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంటుంది? బి దగ్గర ఉంటుంది. సో ఎవరు ఓనర్ గా వ్యవహరిస్తారు అంటే బి. వన్స్ సికి 25 ఇయర్స్ వచ్చేస్తే సి అయిపోతుంది. అప్లికేషన్ అయింది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. సో సింపుల్, నేను చెప్పాను కదా, ఇది సీస్ ఇంట్రెస్ట్ బీయింగ్ వెస్టెడ్ ఆర్ సీస్ ఇంట్రెస్ట్ బీయింగ్ కంటింజెంట్. ఇది క్లియర్ గా తెలిసిపోతుంది. వెస్టెడ్ అంటే అక్కడ కండిషన్ ఉండకూడదు, అని గ్యారంటీగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, వెస్టెడ్ లో ఈ పొసెషన్ ఇస్ డిఫర్డ్ అంటిల్ సి రీచెస్ 25. అక్కడ 25 ఇయర్స్ రావాలి సికి. సో అదొక కండిషన్. అదే కంటింజెంట్ చూడండి, యా వీ హ్యావ్ ఏ కండిషన్ ఉంది, సో నో ప్రాబ్లం కదా. సో ఫైనల్ గా సి కంక్లూజన్ కోసం, ఫైనల్ కంక్లూజన్ లో ఏం రాస్తామంటే సి అక్వైర్స్ కంటింజెంట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే క్వశ్చన్ లో దే స్పెసిఫికలీ ఆస్క్ దట్, లైక్ వాళ్ళు అడిగారు ఇది కంటింజెంట్, వాట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో కంటింజెంట్ ఇంట్రెస్ట్ అని మనం కంక్లూజ్ చేసేస్తాం. అండ్ ఎప్పుడు వస్తుంది అది? ద ఇంట్రెస్ట్ బికమ్స్ పర్సెసరీ వెన్ సి అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 25 యాజ్ పర్ డైరెక్టివ్ గివెన్ బై ఏ. సో ఇక్కడ బి కాదు, డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? ఏ ఇచ్చారు. ఏ ఇచ్చారు, సికి 25 ఇయర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ తీసుకోమన్నారు. అంటిల్ దట్ టైం, అంటే 25 ఇయర్స్ వచ్చేంత వరకు సికి బి హోల్డ్స్ ద ప్రాపర్టీ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సీస్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, యా. సో దిస్ ఇస్ హౌ వి షుడ్ రైట్ కేస్ లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యాయ విద్య. బాయ్.